వాక్య ధ్యానం కొరకు 145వ కీర్తన 9వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో విను మా ప్రియులతో మీరు మాట్లాడండి. నీ వాక్కు చేత బలపరిచి దర్శించి మేలు కలుగు చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన అందరికీ ఉపకారి, అనగా అందరికీ ఆయన మంచి చేసేటటువంటి దేవుడు. ఏ ఒక్కరికి కూడా ఆయన అపకారి కాదు. కారణం ఏంటంటే సమస్త మానవాళిని సృజించినటువంటి దేవుడు ఆయనే. ఆయన దృష్టికి కొందరు అవిధేయులైనప్పటికీ నిశ్చయముగా అందరి ఎడల ఆయన మేలు చేసేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 34, 35, 36 వచనాలలో ఇక్కడ పేతురు గారు కొర్నేలి ఇంట నిలిచి అతడు నోరు తెరిచి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనును వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు మన ప్రభువారు ఆయన అందరికీ ఉపకారి అని అంటే ఆయనే అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన తప్ప మరి ఎవ్వరూ కూడా ఒక వ్యక్తి జీవితానికి ఆయన వంటి మేలు చేయగలిగినటువంటి వారు ఎవరూ లేరు. పేతురు కూడా ఇక్కడ యూదుల విషయమై దేవుడు అనుకూలంగాను, యూదేతరుల విషయంలో దేవుడు ఎంతమాత్రం కూడా వారిని ప్రేమించట్లేదు అనేటటువంటి అభిప్రాయంతో అతడు ఉండేవాడు. అతని మనసు ఎరిగినటువంటి దేవుడు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 9వ వచనం మొదలుకొని 16వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో అతడు పగలు ఇంచుమించు 12 గంటలకు ప్రార్థన చేయుటకు మిద్దె మీద ఉండగా ఆ సందర్భంలో అతడు పరవశుడై ఆకాశం తెరవబడుట, 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీద దిగివచ్చుట అతడు చూచుటను మనం గమనించగలం. అయితే అందులో సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకే పురుగులు, ఆకాశ పక్షులు ఉన్నాయి. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకుని తినమని ఒక శబ్దం అతనితో మాట్లాడగా, అయితే పేతురు అంటున్నాడు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను అన్నడు తినలేదని చెప్పి అతడు జవాబిచ్చటను గమనించగలం. 15వ వచనంలో దేవుడు పవిత్రం చేసిన వాటిని నిషిద్ధమైన వాటిని ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడుటను గమనించగలం. ఈ విధమైనటువంటి కార్యము 3 సార్లు అక్కడ జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత కొర్నేలి యొప్పేలో ఉన్నటువంటి పేతురు నొద్దకు తన మనుషులు పంపించటం, ఈ పేతురు వారితో కలిసి ఆ చోటికి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి అతడు అంటున్నాడు, దేవుడు పక్షపాతి కాడని. నిజమే, మానవ మనసు పలు విషయాలలో కొందరికి మేలు చేసేదిగా ఉండొచ్చు, కొందరికి అపకారం చేసేదిగా ఉండవచ్చు. కానీ ఎందరైతే దేవుని మనస్సును కలిగి ఉంటారో నిశ్చయముగా ఆయన ఎలాంటి వారో మనం కూడా అలాంటి వారంగా మార్చబడగలం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీ జీవితంలో కూడా ఆయన ఉపకారి అయినటువంటి దేవుడు గనుక, మనకు ఆయన ప్రభు అయి ఉన్నటువంటి దేవుడు గనుక నిశ్చయంగా మీ జీవితంలో ఏది పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ వాటన్నిటిలో కూడా ఆశ్చర్యకరమైన సహాయాన్ని ప్రభు అనుగ్రహిస్తారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా నీవే అందరికీ ఉపకారివి. నీవు తప్ప ఎక్కడికి వెళ్ళినా మా జీవితంలో మేము ఏ మేలును పొందలేమనే విషయాన్ని గ్రహిస్తున్నాం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించి ఓదార్చి ధైర్యపరిచి మేలు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ఇదను మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటను పొందిన మా ప్రియులను కూడా దీవించండి. తమ ముందున్నటువంటి అందరి ప్రయత్నములు సఫలం చేసి
నిశ్చయముగా ఓపికతో ప్రభువా మీ సన్నిధిలో కనిపెట్టి మీ కార్యములను పొందుటకే ప్రతి ఒక్కరిని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించునుగాక. ఆమెన్.